పేదల్ని ఆదుకోవడం, విద్యార్థులకు చేయూతనివ్వడం సామాజిక సేవలో ఆయనది అందవేసిన చేయి. రైల్వే కోడూరు నియోజకవర్గంలో ఒక్కరికి కష్టం వచ్చినా ఏ క్షణమైన సాయం అందించగలిగే ఏకైక వ్యక్తి ముక్కా రూపానందరెడ్డి. ఆపద వచ్చిందంటే అందరికీ ఆయన పేరే గుర్తొస్తుంది. ముక్కా రూపానందరెడ్డి ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించిన రూపానందరెడ్డి తాజాగా మరోసారి గొప్ప మనసును చాటుకున్నారు. ఓబులవారిపల్లి మండలం కె బుడుగంటపల్లి పంచాయతీలో ఉన్న బుడుగంటపల్లి హరిజనవాడలో నిర్మిస్తున్న సీతారాముల వారి గుడి కోసం ముక్కా రూపానందరెడ్డి ఫౌండేషన్ అధినేత రూపానందరెడ్డి ఆయన సత్యమణి వరలక్ష్మి 5 లక్షల రూపాయల చెక్కును పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ప్రజలు భారీగా తరలివచ్చారు. ముక్కా రూపానందరెడ్డి నివాసం దగ్గర సందడి నెలకొంది. ఈ సందర్భంగా గ్రామస్తులు ఆయన సేవా గుణాన్ని కొనియాడారు. ముక్కావారిపల్లి, రైల్వే కోడూరు, చిట్వేలి, పెనగలూరు మండలాల్లో ఉచిత కంటి శిబిరం నిర్వహించి ఎంతో మంది పేదలకు చూపునందించారని అన్నారు. ఎప్పుడు ఏ ప్రమాదం జరిగినా నేనున్నానంటూ సాయం చేస్తారని తెలిపారు. పేద విద్యార్థుల చదువుకు అండగా నిలుస్తున్నారని చెప్పారు. నియోజకవర్గ ప్రజలకు ఆయన చేస్తున్న సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆలయానికి విరాళం ఇవ్వడం అదృష్టంగా భావిస్తున్నారని రూపానందరెడ్డి చెప్పారు. ఏ గ్రామంలోనైనా గుడి, చర్చ్, మసీదు నిర్మాణానికి ఆర్థిక సాయం అందించేందుకు రూపానందరెడ్డి ఫౌండేషన్ ముందుంటుందని తెలిపారు.